హలో! అందరూ నమస్కారం. 'మూవీ ఆఫ్ లేటర్' ఇది ఒక తమిళ్ డబ్బింగ్ మూవీ. 2026లో రిలీజ్ అయింది. ఈ రోజు నుంచే అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇది ఒక యాక్షన్ డ్రామా మూవీ. ఈ మూవీలో యాక్షన్ సీన్స్ కన్నా ఆ డ్రామా సీన్స్ చూడడానికి ఒక్కొక్కలా అనిపిస్తాయి. ఇంకా ఈ మూవీలో హీరో ఎవరంటే తమిళ యాక్టర్ అయిన లెజెండ్ సర్వన్. ఆల్రెడీ 'ది లెజెండ్' అనే సినిమా చేశారు కదా! ఆ సినిమా హీరోనే ఈ మూవీ కూడా. తన ఏజ్ 55 కానీ నేను చాలా యంగ్‌గా చూపించడానికి ఈ మూవీలో చాలా బాగా ట్రై చేశారు. లెజెండ్ మూవీలో ఎలా ఉంటారో ఈ మూవీలో కొంచెం అలాగే ట్రై చేశారు. తన లుక్ కూడా సేమ్ అలాగే ఉంటది. కానీ ఏంటంటే తన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కానీ, డైలాగ్స్ కానీ, మాడ్యులేషన్స్ కానీ అంత పర్ఫెక్ట్‌గా అనిపించదు. ఆ యాక్షన్ సీన్స్ కూడా కొంచెం అలాగే ఉంటాయి. ఈ మూవీ స్టోరీ గానీ, స్క్రీన్ ప్లే గానీ, సీన్స్ గానీ చాలా రొటీన్‌గా అనిపిస్తాయి. ఆ యాక్షన్ సీన్స్ కానీ, ఎమోషనల్ సీన్స్ కానీ కొంచెం రొటీన్‌గా అనిపిస్తాయి అన్నమాట. సో చూడడానికి ఒక్కొక్కలాగా అనిపిస్తాయి. ఇంకా ఈ మూవీ స్టోరీలోకెళ్తే మన హీరో సర్వన్ ఒక ఏజెంట్. సో తన వైఫ్ కూడా ఏజెంటే. వాళ్ళిద్దరికి ఒక పాప ఉంటది. వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. కానీ ఏంటంటే వాళ్ళు ఒక సీక్రెట్ మిషన్‌ని హ్యాండిల్ చేస్తూ ఉంటారు. ఆ సీక్రెట్ మిషన్‌లోనే తన వైఫ్ చనిపోతది. తన వైఫ్ చనిపోయాక తన పాప కోసం అన్నీ వదిలేసేసి ఒక ఒంటరి లైఫ్ జీవిస్తూ ఉంటాడు. అలాంటి టైంలో ఇండియాలో కొన్ని బ్లాస్టర్స్ చేయడానికి ఒక సిండికేట్ టీం ప్లాన్ చేస్తది. ఆ ఎక్స్‌పోకి సంబంధించిన ఒక పెద్ద కంటైనర్ కోల్కతా పోర్ట్‌కి వస్తదనమాట. అది తెలుసుకున్న సర్వన్ ఏం చేశాడనేదే ఈ మూవీ స్టోరీ. ఆ పాయింట్ వేసుకుని ఈ మూవీ స్టోరీ కొంచెం ఇంట్రెస్ట్‌గా తీసుకెళ్తానని ఎక్స్‌పెక్ట్ చేశాను. కానీ వాళ్ళు అనుకున్న స్టోరీ పాయింట్ చాలా రొటీన్‌గా ఉంటది. దానికి తగ్గట్టు సీన్స్ కూడా అలాగే ఉంటాయి. ఇంకా ఈ మూవీలో యాక్షన్ సీన్స్ కూడా అంత ఎఫెక్టివ్‌గా ఉంటదనమాట. మూవీ స్టార్టింగ్‌లో సర్వన్ వాళ్ళ పాపకు సంబంధించిన కొన్ని ఎమోషనల్ సీన్స్ పెడతారు. దాని తర్వాత యాక్షన్ సీన్స్, ఇంటర్వెల్‌లో ఒక ట్విస్ట్, సెకండ్ హాఫ్‌లో ఫ్లాష్ బ్యాక్, క్లైమాక్స్‌లో యాక్షన్ సీన్స్‌తో ఈ మూవీ ఎండ్ చేసేస్తారనమాట. అంత తప్ప మూవీలో చూడడానికి ఏమీ లేదు. మీరు కొత్తగా ఏమైనా ఎక్స్‌పెక్ట్ చేస్తే ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు. మూవీలో కొన్ని సీన్స్ కొంచెం బోరింగ్‌గా కూడా అనిపిస్తాయి అనమాట. ఇంకా ఈ మూవీ బడ్జెట్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 100 క్రోర్స్ అయింది. ఈ మూవీ వరల్డ్ వైడ్ కలెక్షన్ వచ్చేసరికి 6 క్రోర్స్. ఆల్మోస్ట్ 10% కూడా రికవర్ అవ్వలేదు వాళ్ళు పెట్టిన బడ్జెట్‌లో. ఎందుకు ఇలాంటి రొట్టె మూవీస్ ఇస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. మేబీ వాళ్ళ దగ్గర అన్ని డబ్బులైతే ఉన్నాయని అనుకుంటా. ఇంకా ఈ మూవీలో మంచి కాస్టింగ్ ఉంది. ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు. ఆండ్రియా అండ్ పాయల్ రాజ్‌పుత్, తమిళ యాక్టర్ శామ్, బాహుబలి ప్రభాకర్. సో ఇలా మంచి కాస్టింగ్ ఉంది. వాళ్ళ క్యారెక్టర్స్ కూడా పర్లేదు బాగుంటాయి. వాళ్ళ క్యారెక్టర్స్ తగ్గట్టు వాళ్ళ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కూడా ఒక్కొక్కలాగా అనిపిస్తాయి. ఇంకా ఈ మూవీలో బీజిఎం బాగుంటది అండ్ టెక్నిక్ అసలు పర్లేదు. సీన్స్ కొంచెం క్వాలిటీగానే కనిపిస్తాయి. ఈ మూవీలో బ్లడ్ సీన్స్ కానీ, అడల్ట్ సీన్స్ కానీ అట్లాంటివి లేవు. మూవీ ఓవర్‌గా అయితే పర్లేదు. ఏదో ఒకసారి చూడొచ్చు. సో అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. మీకు నచ్చితే చూడండి, లేకపోతే లీవ్ ఇట్. మీకు మానేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.